నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, దైవజ్ఞ నూకల రవికుమార్ సిద్ధాంతి గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. శ్రీమన్ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దాం. తప్పకుండా గురుగారు. గురుగారు మీరెప్పుడు రాసులు, నక్షత్రాలు లేకపోతే వాస్తు ఏ విషయాలు చెప్పినా కూడా మన ప్రేక్షకులకైతే ఎంతో బాగా నచ్చుతుంది గురుగారు. అవునండి. ఎందుకంటే ఆ కామెంట్స్ చూస్తేనే మనకు అర్థమవుతూ ఉంటుంది. ఎంత బాగా చెప్తున్నారు అని. ఇంకా వాళ్ళకి ఉన్న సమస్యలన్నీ కూడా కామెంట్స్‌లో మనకు తెలియజేస్తూ ఉన్నారు. వీటికి అవునండి. చెప్తారా? వాటికి చెప్తారా గురుగారు అని చెప్పి. అవును. గురుగారు మనమైతే అంటే సమస్యకి తగ్గ పరిష్కారం అయితే ప్రతి ఒక్క సమస్యకి ఉంటూనే ఉంటుంది. అవునండి. ఈ వీడియోలో గురుగారు మనం రాసుల గురించి మాట్లాడుకుంటూ వద్దాము. ఒక్కొక్క రాశికి సంబంధించిన క్షేత్రం అనగా ఇప్పుడు ముఖ్యంగా ఫస్ట్ వచ్చేసి మేషరాశితో మొదలు పెడదాం. ఈ అవునండి. మేషరాశి వారికి ఒకవేళ టైం బాలేదు, ప్రస్తుతం అయితే ఏలినాటి శని నడుస్తూనే ఉంది. అవును. మాకసల పరిస్థితి బాలేదు. జీవితంలో ఎదుగుదామని ఎంత ప్రయత్నించినా ఉన్నత స్థాయికి వెళ్ళలేకపోతున్నాము. అవును. ఉద్యోగం రావట్లేదు, లేకపోతే వ్యాపార అభివృద్ధి కలగట్లేదు, వివాహం అవ్వట్లేదు, లేతే సంతానం అవ్వట్లేదు, అప్పుల్లో ఉన్నాము. ఇలా ప్రతి రాశికి ఈ సమస్యలుంటాయి. అవును. ముఖ్యంగా ఇప్పుడు ఈ మేషరాశి వారికి తీసుకుంటే వీళ్ళకి టైం బాగోనప్పుడు ఏ అవును. దేవాలయాన్ని లేకపోతే ఏ దైవారాధన చేసుకుంటే, ఏ తప్పకుండా. క్షేత్రానికి వెళ్తే వీళ్ళ జీవితం మారుతుందో తెలియజేస్తారా? మేషరాశి అని చూసుకున్నట్లండి, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదములు మరియు భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, కృత్తికా నక్షత్రం 1వ పాదంలో ఉన్నవాళ్ళు ఈ మేషరాశిలోకి వస్తారు. హ్మ్. ఇప్పుడు పేరు బలాన్ని కొంతమందికి నక్షత్ర బలాన్ని మేషరాశికి అని తెలీదు ఏ రాశి అంటే అవును. ఆ అనే అక్షరం అప్పారావు అని పేరు మీద కానీ, అశ్విని అని పేరు మీద కానీ, అఖిల్ అని పేరు మీద కానీ, అఖిలేంటేశ్వరి అని పేరు మీద కానీ, అరుణ అని పేరు మీద కానీ, లేకపోతే అమర్ అని పేరు మీద కానీ, ఏ అనే అక్షరంతో ఎవరికైతే స్టార్ట్ అయిందో ఆ అనే అక్షరంతో చాలా మంది పేర్లు ఉంటాయి. ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, అవును. ఏబిఎన్, ఇవన్నీ ఏవే ఉన్నాయో ఇవి ఈ యొక్క పేర్ల మీద ఉన్న వాళ్ళు కొంచెం ఏలినాడ్సిన ప్రభావం వల్ల చిక్కుల్లో పడే ఆస్కారాలు బహు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓకే. ఎప్పటి నుంచి అయ్యా అంటే హ్మ్. కరెక్ట్గా 7 మాసాల నుంచి వీళ్ళ యొక్క ప్రభావం మేషరాశికి బాగోలేదు. అంటే జాతక బలంలో లగ్నాత్తు ఏం చెప్పాడంటే శాస్త్రంలో ఇవి ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుందండి. హ్మ్. రోజుకి 24 గంటల్లో లగ్నం 12 లగ్నాలు ఉంటాయి. ఒక్కొక్క లగ్నం 2 గంటలు ఉంటుంది. జాతక భావం అలా అనుకున్నట్లయితే చాలా మంది ఏలినాటి శనిలో కూడా మంచి కోట్లు తీస్తున్నారు ఏంటంటే అని కమెంట్స్ పెడుతున్నారు కూడా. అవును. వీడియోస్లో హ్మ్. చూస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే లగ్నాత్తు ఏ లగ్నంలో జన్మించారో కొన్ని లగ్నాలు చెప్పడం జరిగింది. సింహ లగ్నం, మకర లగ్నం, ఈ యొక్క లగ్నాలు చెప్పడం జరిగింది. సింహ లగ్నం, మకర లగ్నం ఏంటయ్యా అని అడిగితే సింహ లగ్నానికి రవాధిపతి, మకర లగ్నానికి శని అధిపతి, ఇలాగా ఓకే. ఉన్నతమైన లగ్నాలు ఉన్న వాడికి ఏమి చేయదు ఏలినాటి శని అని చెప్పడం జరుగుతుంది. కొంతమందిని అడుగుతున్నాం ఎలాగా విద్యార్థి యొక్క దశలో ఉన్నప్పుడు విద్య యందు, ఉద్యోగ దశలో ఉన్నప్పుడు ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ ఏలినాటి శని వల్ల, లేదా వివాహం మ్యారేజ్ అయినా ఒక 8 ఏళ్ళే పిల్లలు పుట్టలేకపోవడం, హ్మ్. ఇలాంటి రకరకాల సమస్య, లేదా అన్నదమ్ముల మధ్య ఎప్పుడూ లేని గొడవ ఈ మేషరాశి వారికి అనుకోకుండా ఈ కోర్టు సమస్యలు ఏర్పడడం, హ్మ్. శని యొక్క ప్రభావం ఎవరు దేని వల్ల లొంగుతారో ఆ రకంగా మళ్ళీ చేసే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. ఈ యొక్క ఓకే. ఏలినాటి శని కంటే శని ప్రభావం, శని భగవానుడి యొక్క ప్రభావం, ఈ హ్మ్. గ్రహం ఏంటంటే అర్థమైంది. ఏదో రకంగా బాధ పెట్టాలి, మనిషిని చంపేయకుండా. అదేగా. ఎందుకంటే మారకతత్వం ఎవడు ఏలినాటి హ్మ్. శనిలో కానీ, అర్ధాష్టమ శనిలో కానీ, అష్టమ శనిలో కానీ మారకం అంటే మరణం. హ్మ్. ఈ ఓకే. మారకం ఇవ్వకుండా ఏ రకంగా కృంగపరచాలో అంటే ఏంటి, అప్పటి వరకు భగవంతుడు అనే వాడి మీద, తల్లిదండ్రుల మీద కానీ ధ్యాస లేని వాడికి కానీ, ఆ! వీడిని కన్న పెంచి తల్లిదండ్రులు కూడా వదిలేసి అక్కడ బెంగళూరులో ఉద్యోగం చేసినా ఎలా ఉన్నావా అమ్మా అని అడగడం కూడా లేని వాడికి ఈ యొక్క శని యొక్క ప్రభావం ఏ రకంగా ఉంటుంది. పితృదేవతలు అంటే ఏంటంటే పెద్దవాళ్ళు. హ్మ్. అది కాకుండా మన ఎదురుగుండా కనిపించే తల్లిదండ్రులు కూడా ఆదరణ చెందక, ఓకే. మీకు అర్థమైందని, ఆ! కనీసం తిన్నావా అని అడక్క ఉన్నవాడిని విపరీతమైన బాధ ఏర్పరిచే ఆస్కారం శని భగవానికి ఉంటుంది. ఎందుకంటే ఇతనిలో ఒక రాజనీతి ఉంది. హ్మ్. ఎవరైతే నిత్యం తల్లిదండ్రులను ఆనందంగా హ్యాపీగా చూస్తారో, నిత్యం గుడికి ఎవడు వెళ్తాడు చూడండి. ఈ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావంలోనే దేవుడు గుర్తుకొస్తాడు. అప్పటి వరకు అదే. కూడా కొబ్బరికాయలు, అరటిపళ్ళు, లేకపోతే నైవేద్యాలు, ఈ యొక్క దానం ఆ దానం, ఇప్పుడు జ్యోతిష్యులు చెప్పిన, ఆ! పురోహితులు చెప్పిన ఈ దానం ఇవ్వాలి. శని 12 మేషరాశికి 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అవును. ఈ హ్మ్. 12వ స్థానంలో సంచరిస్తుండగా 12 అంటే ఏంటి, ఖర్చు, లేదా గొడవలు ఇవి ఏర్పరుస్తారు. జాగ్రత్తగా ఉండండి రా బాబు అంటే ఎక్కడ శనివారం నవగ్రహాలు ఉన్నాయో ఈ మధ్య నేను చూస్తున్నాను. ఒక అవును. సంవత్సరంన్నరగా విపరీతమైన నువ్వుల నూనెతోటి అభిషేకం జరుగుతున్నారు. అది మంచి పద్ధతే. కానీ అదే. చాలామంది గ్రహారాధన చేయలేని వాళ్ళు
ఏ యొక్క గుడికి వెళ్తే ఈ మేషరాశిలో ఉన్న వాళ్ళు అత్యద్భుతమైన ఫలితం చూస్తారు అని వీళ్ళు అసలు చూసుకున్నట్లయితే అంటే వీళ్ళ స్వభావం ఎలాంటిది వీరి యొక్క గురుగారు? స్వభావం యాక్చువల్లీ మేషరాశిలో ఉన్నది కొంచెం కోపంగా ఎక్కువగా ఉంటూ ఉండడం, హ్మ్. అంటే అనుకున్నది సాధించే వరకు పడుకోలేకపోవడం, హ్మ్. తర్వాత ఒక్కొక్క చిన్న చిన్న వాటికి విపరీతమైన కోపార్జన తీసుకొచ్చి వాళ్ళు ఓకే. చేయాలనుకున్న పని వదిలేసి ఇంకో పని మీద కాన్సన్ట్రేట్ చేయడం. హ్మ్. అంటే అదే. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చేసి యొక్క ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ఏదైనా సాటిస్ఫాక్షన్ లేకపోవడం. ఓకే. మేషరాశికి ఇప్పుడు జరిగే ఈవెంట్స్ అనమాట ఈ రెండు. హ్మ్. ఫస్ట్ హాఫ్ 2.5 ఇయర్స్, ఇది 3 గతంలో చెప్పాను ఓకే. మీకు. అవును. 3 ఫేజెస్ కింద ఏర్పడుతుంది శని భగవానుడు. 2.5 ఇయర్స్ ఒక దాంట్లో, 2.5 ఇయర్స్ ఒక దాంట్లో, 2.5 ఇయర్స్ ఒక దాంట్లో ఉన్న మీదట ఇప్పుడు మేషరాశికి 12th హౌస్లో ఉన్నాడు హ్మ్. సాటర్న్, అంటే శని హ్మ్. భగవానుడు. ఇప్పుడు హ్మ్. జన్మస్థానంలోకి వస్తాడు, తర్వాత ధనస్థానంలోకి వెళ్తాడు. హ్మ్. ఇప్పుడు 12th హౌస్లో ఉన్నప్పుడు చాలా మానసిక ఇబ్బందులు ఎక్కువ పెడతాడు అనమాట. ఓకే. ప్రధానంగా చూసుకున్నట్లయితే భార్యాభర్తల మధ్య గొడవలు ఏర్పరచడం, వివాహం హ్మ్. అయిన వాడికి. ఏ అవును. యొక్క నక్షత్రం జరుగుతుంది విపరీతంగా అని చూసుకున్నట్లయితే హ్మ్. విపరీతమైన డబ్బు ఉండొచ్చు, లేకపోతే ఇంకొండదు. కీర్తి భంగం చేస్తాడు కొంతమందికి, అంటే ఓకే. అపకీర్తిలు తీసుకురావడం ఏదో రకంగా. బాబు హ్మ్. హెరాస్ చేసేస్తుందని, బాబు అంటే కాదు వీడు హెరాస్ చేస్తున్నాడని నన్ను ఆయన వీళ్ళు పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం. ఓహ్! ఈ 12th హౌస్లో సాటర్న్ ఎలా చేస్తుందంటే మెయిన్గా వైవాహిక జీవితాన్ని తలనొప్పులు తీసుకొచ్చే ఆస్కారాలు ఎక్కువగా చేస్తుంది. ఓకే. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవడం, భార్య మీద భర్త, భర్త మీద భార్య. ఈ ఆహా! యొక్క సమస్య నుంచి బయటపడాలి అంటే హ్మ్. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క దేవాలయం ఫలని అని ఉందండి అవును గురుగారు. ఆ! మెడ్రాస్ దగ్గర. అవును. ఆ యొక్క ఫలని అనే దేవాలయానికి ఎవరైతే వెళ్తారో ఈ మేషరాశి వాళ్ళు వెళ్ళి ఏం చేయాలి, హ్మ్. ఇక్కడ వీరు ప్రధానంగా అక్కడ పూజ చేయించకపోయినా స్వామివారి గుడి చుట్టూ హ్మ్. 9 ప్రదక్షిణాలు చేయాలి. ఓకే. హ్మ్. ఆర్థికంగా లేదా ఆరోగ్యమైన బలోపేతంగా లేనప్పుడు 9 ప్రదక్షిణాలు చేసి నీరసం అనుకున్న వాళ్ళు హ్మ్. అక్కడే స్వామివారి చుట్టూ గుడి చుట్టూ తిరుగుతున్నాను కూర్చుని ప్రశాంతంగా హ్మ్. ఓం సం శరవణ భవ అన్న యొక్క మంత్రాన్ని చదవాలి. ఎన్నిసార్లు చదవాలి? హ్మ్. ఇక్కడ ఎవరికి ఎంత వయసు అయితే, ఇప్పుడు ఎగ్జాంపుల్ నా వయసు 40 ఇయర్స్ అయితే 40 మినిట్స్ ఓం శరవణ భవ అనాలి. ఓకే. మీ ఏజ్ 35, ఎవరైతే మేషరాశిలో జన్మించిన వారో వారి వయసు ఎంతో అన్ని నిమిషాలు ఆ! స్వామివారి యొక్క స్మరణ చేయాలి. హ్మ్. చాలా మంది అడుగుతారు, ఇతను వీడియో చేశాడు కదా, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పళనికి అసలు మేషరాశికి సంబంధం ఏమిటి, హ్మ్. జరిగేది ఏం నడిచాను కదా అంటే, మేషరాశిలో ఉన్న వాళ్ళు కుజుడి యొక్క అనుగ్రహంలో జన్మిస్తారు. ఈ ఆ! రాశాధిపతి కుజుడు. ఓకే. ప్రధానంగా మనకి రాశాధిపతిని పట్టుకుంటే ఏ రాశిలో పడతామో ఆ రాశిని కానీ పట్టుకోగలిగితే ఏ వ్యక్తి అయినా, ప్లస్ లగ్నాన్ని. హ్మ్. ఎప్పటివరకు ఎవరైనా జాతకం చూపించుకోలేదండి గురుగారిని ఎవరో కామెంట్స్ లోపల ఎవరైనా అడిగినా, డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే హ్మ్. చక్రం రీత్యా నేను పూర్తిగా విశ్లేషించి లగ్నాత్తు ఏ లగ్నంలో జన్మిస్తాడు, హ్మ్. ఆ లగ్నం రీత్యా ఏ దేవతారాధన చేయాలి. ఇప్పుడు ఏంటంటే మనకి హ్మ్. సమయానుకూలంగా మేషరాశి గురించే మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఈ అవును. మేషరాశిలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఈ పళని అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి, హ్మ్. ఎన్నిసార్లు వెళ్ళాలి గురువుగారు, ఇది జీవితాంతం సంవత్సరానికి ఒక్కసారి ఈ పళని ఎవరైతే మేషరాశిలో జన్మించిన వారు ఉంటారో ఆ! వారు పళని దేవాలయానికి వెళ్ళి ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఎదురుగుండాలి కానీ, లేకపోతే అలాగ ఆవరణలో ఎక్కడో అక్కడ కూర్చుని కానీ ఓం శం శరవణ భవ అన్న హ్మ్. మంత్రాన్ని వాళ్ళ వయసు ఎంతసేపు ఉందో అంతసేపు స్మరించినట్లయితే, హ్మ్. ఇంట్లో కొంతమంది అడుగుతారు పొద్దుట వెళ్ళాలా, మధ్యాహ్నం వెళ్ళాలా, సాయంత్రం వెళ్ళాలి, రాత్రి వెళ్ళాలి. అవును. గుడి ఎప్పుడు తెరిచుంటే అప్పుడు వెళ్ళాలి. అంతే. దానికి ఈ రోజు ఆ రోజు అని ఏం లేదు. కానీ హ్మ్. మంగళవారం నాడు కానీ స్వామివారిని దర్శించుకున్నట్లయితే ఏ సంవత్సరంలో వెళ్ళినా సరే హ్మ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మంగళవారం నాడు ఎవరైతే స్వామివారిని దర్శించుకుంటారో వీళ్ళు ఇతి బాధలన్నీ పోతాయి. ఇతి బాధలు అంటే ఓకే. ఏంటంటే ఎడ్యుకేషన్ లైన్‌లో ఉన్నవాళ్ళు ఉంటారు. హ్మ్. లేదా ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు. అవును గురుగారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఉంటారు. హ్మ్. లేదా సంతాన సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. అవును. ఇలాంటి ఎవరైతే ఉన్నారో మేషరాశిలో ఏ రకమైన సమస్య ఉన్నా హ్మ్. ఈ యొక్క పళనియాన దేవాలయానికి వెళ్ళి సందర్శించి, నేను చెప్పడం మరీ చెప్పడం కారణం ఏంటంటే, ఇక్కడ ఏదో ఇల్లు వచ్చాం, సిద్ధాంత్ గారు చెప్పారని వచ్చాడు కాకుండా, హ్మ్. అక్కడ ఒక ఆసనం లాంటిది వేసుకొని కూర్చుని మనం హ్మ్. కనీసం ఓ ప్లాస్టిక్ కవరో, కాగితం ఏదో కింద కూర్చోకూడదు. భూమాత లాగుతుంది కాబట్టి, ఓకే. ఆకర్షణ శక్తి ఉంది భూమాతకి కాబట్టి, హ్మ్. మనం ఏదో ఏదో ఒకటి ఒక వేసుకొని ఆసనం ఆసనం వేసుకొని వేసుకొని కూర్చుని, కూర్చోవాలి. అక్కడ తూర్పుగా కానీ, ఉత్తరంగా కానీ, ఎటు దిక్కునైనా ఇప్పుడు దిక్కుడు దేవుడికి ఇక్కడ వాస్తురీత్యా దిక్కులు లేవు అంతే. దేవాలయానికి. అవును. అంతా ఇక్కడ దేవుడే దిక్కని వెళ్ళిన వ్యక్తికి ఇంక దిక్కులు లేవు. అందుకని అంతే. ఏ దిక్కులో కూర్చున్నా పర్వాలేదు. హ్మ్. ఈ వెళ్ళిన వ్యక్తి ఆడవారైనా, మగవారైనా, అవును. ఇక్కడ మేషరాశిలో జన్మించిన వారు హ్మ్. ఓం శం శరవణ భవ అన్న మంత్రాన్ని హ్మ్. ఆ యొక్క వయసు ఎంతుందో ఆ వయసు రీత్యా స్మరించుకుని, హ్మ్. దొరికితే ఆ వేళ,
లేని వాడికి ఒక పూట వెళ్ళిన రోజున భోజనం పెట్టించడం చాలా మంచిది. అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తిన్నాడు అన్న ఊహ ఉండాలి వీళ్ళకి. ఓకే. ఆడవాళ్ళకైనా పెట్టచ్చు, మగవాళ్ళకైనా పెట్టచ్చు. ఇక్కడ లింగ భేదం లేదు. ఎవరో ఒకరికి ఒక వ్యక్తికి భోజనం పెట్టిస్తే ఆ మంగళవారం నాడు చాలా అత్యద్భుతమైన ఫలితం చూస్తారు. తద్వారా చాలా మంది ఇప్పుడు ఈ మేషరాశి అని తెలీదు. అవును గురుగారు. ఆ అనే అక్షరంతో ఉన్నాం, లేదా మేము ఫారెన్ లో ఉంటున్నాం, పళని వెళ్ళడానికి కుదరదు. అవును. ఎందుకంటే వీళ్ళు అంటే ఇప్పుడు వీలు ఉందనుకోండి వెళ్తారు. అలా కాకుండా ఎక్కడో వేరే కంట్రీలో ఉన్నాము, లేకపోతే వాళ్ళ పిల్లల కోసం చూసే వాళ్ళు కూడా ఉంటారు వీడియో. అవును. ఎందుకంటే మా పిల్లలు మేషరాశి గురుగారు, మీరు చెప్పినట్లు వాళ్ళకి ప్రెజెంట్ బాలేదు, పెళ్ళవ్వట్లేదు, ఎన్ని సంబంధాలు చూసినా, లేకపోతే అక్కడ వాళ్ళకి జాబ్ రావట్లేదు అని ఇలా ఇబ్బందిలో ఉన్నారు మా పిల్లలు అన్నప్పుడు వాళ్ళుగా రాలేరు కనుక వాళ్ళకి ఏం పరిహారం ఉంటుంది గురుగారు? తప్పకుండా అండి. ఇది ఏంటంటే అండి, అమావాస్య వెళ్ళిన షష్ఠి నాడు నా పీఠం యందు నా ఆశ్రమం దగ్గర అమావాస్య నాడు దాటిన తర్వాత వచ్చిన షష్ఠి నాడు మేషరాశి వారికి ప్రత్యేకంగా ఒక పూజా కార్యక్రమం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పెట్టించి జంట సర్పాలకు అభిషేకం చేయించి తద్వారా సుబ్రహ్మణ్యేశ్వర పాశుపతం జరగడం జరుగుతుంది. ఆ పాశుపతంలో ఏంటంటే పాశుపతం మూలం చేస్తూ హోమం చేయడం జరుగుతుంది. ఎవరైతే ఈ మేషరాశిలో జన్మించి సంవత్సరానికి ఒకసారి హోమ ప్రక్రియను చేసుకుంటారో వాళ్ళకి అత్యద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఏ రకం పాశుపతం అంటే చాలా మందికి తెలుసు, కొంతమంది తెలియని వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, మనం ఏమైతే బాధలో ఉన్నామో పాశుపతం అంటే ఇది పాము లాంటిది అనమాట అండి. పావును చూసేటప్పటికి చాలా జంతువులు ఉంటాయి, పావును చూసేటప్పటికి కొట్టేసి చంపేసి కన్నా ముందు భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. అలాగా మనకి ఇతి బాధలు ఏమున్నాయో ఈ పాశుపతం చేయించడం వల్ల అవి భయపడి వెనక్కి వెళ్ళిపోయే ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. పాశుపతం అనడానికి ఏంటంటే ఈశ్వరుడి దగ్గర అంశ అండి, సర్పం అనగా. ఈ పాశుపతాల్లో చాలా పాశుపతాలు ఉన్నాయి. ఇక్కడ చాలా పాశుపతాల్లో ఎవరికి ఏ పాశుపతం, వివాహం అనే వాళ్ళకి కన్యా పాశుపతం జరుగుతుంది, ఉద్యోగం రాలేదని వాళ్ళకి వేరే ఉద్యోగ పాశుపతం జరుగుతుంది, ఆరోగ్యం గురించి ఆయుష్ పాశుపతం జరుగుతుంది. ఇలా వాళ్ళకి సంకల్పానికి తగ్గట్టుగా చేసి ఇక్కడ ఏం చేస్తున్నారు సిద్ధాంతి గారు అన్నదానికి లైవ్ వీడియో కూడా ఎవరు 1:1 అండి. ఉదాహరణకి మీరు చేయించుకుంటున్నారు స్వప్న అన్నవిడ, ఎక్కడో మీరు యూకేలో ఉంటున్నారు, వీళ్ళు ఏం జరుగుతుందో నిజంగా మన దగ్గర డబ్బులు తీసుకున్నారు చేస్తున్నారో లేదా అనడానికి ఆ సమయానికి వాళ్ళకి మనం జూమ్ లో కానీ స్పైస్ లో కానీ వాళ్ళకి చూపించి వాళ్ళతో సంకల్పం చేయించి, ఎవరైతే యజమాని చేయించుకుంటున్నారో ఆ వ్యక్తితో సంకల్పారాధన చేయించి ఆ యొక్క పాడ్యమ వెళ్ళిన షష్ఠి నాడండి. ఇక్కడ వాళ్ళకి తారాబలం నప్పిందా లేదా అనవసరం. ఇక్కడ షష్ఠి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైంది. పాడ్యం వెళ్ళిన షష్ఠి నాడు ఏ రోజైనా ముందు మా యొక్క పీఠం యందు వారి యొక్క గోత్రనామాల మీద చేయడం జరుగుతుంది. ఆ హోమం కూడా పాశుపత హోమం చెప్పాను కదా, సుబ్రహ్మణ్య పాశుపతం దేనికి, రుణ బాధలు తొలగించుకోవడానికి, అనారోగ్య సమస్యల దగ్గర నుంచి ప్రత్యేకంగా ఈ మేషరాశి వాళ్ళకే అండి సుబ్రహ్మణ్య పాశుపతం, అన్నిటికీ కాదు. మేషరాశిలో ఎవరైతే జన్మించారో వాళ్ళకి ప్రత్యేకంగా, మిగతా వాళ్ళకి కూడా చేస్తాం పాశుపతాలు. ప్రత్యేకంగా మేషరాశిలో ఉన్న వాళ్ళు ప్రతి సంవత్సరం ఒక్కసారి చేయించుకుంటే షష్ఠి నాడు సుబ్రహ్మణ్య పాశుపతం చేయించడం వల్ల వారు అనుకున్న కోరికలన్నీ సిద్ధించడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. నేను ప్రతి నెల కూడా ఇలా కన్యా పాశుపతం, సుబ్రహ్మణ్య పాశుపతం, ఆయుష్ పాశుపతం, ఇలాగా అంటే పాశుపతాలు మొత్తం 18 ఉన్నాయి. 18 రకాలైన పాశుపతాలు వాడడం జరుగుతుంది. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా గురుగారు చెప్పినట్లు, అంటే మేము ఇక్కడ లేము, లేకపోతే మాకు అవ్వట్లేదు, మేము స్వయంగా చేయించుకుందాము, లేదా మేము స్వయంగా వద్దాము అంటే అవ్వట్లేదు అన్న వాళ్ళకైతే గురుగారే చేయిస్తానని చెప్తున్నారు. అలా కాకుండా మీరు కనుక స్వయంగా పాల్గొనొచ్చు, అంటే పాల్గొనగలము అనుకుంటే కూడా మీరు కూడా కూర్చుని గురుగారితో పాటు హోమం చేయించుకోవచ్చండి. అలానే గురుగారు చెప్పినట్లు పళ్ళని ఒక్కసారి వెళ్ళొస్తే జీవితంలో, లేకపోతే ప్రతి సంవత్సరం ఒక్కసారి వెళ్ళినా కూడా మీకు ఎలాంటి స్థితిలో ఉన్న మీ గతి అయితే ఖచ్చితంగా మారుతుంది అని గురుగారు తెలియజేస్తూ వస్తున్నారు కదా. గురుగారిని ఒకసారి సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి తప్పకుండా కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్తే.